గత ఎన్నికల్లో కోడికత్తి సెంటిమెంట్ రాజేసిన వైసీపీ ఎన్నికల ముందు పెన్షన్ల పంపిణీని క్లిష్టతరం చేసి ఆ నెపాన్ని టీడీపీ మీదకు నెట్టే ప్రయత్నం చేసింది. అధికార పార్టీ పన్నాగాన్ని తెలుగుదేశం ఇట్టే పసిగట్టింది. పెన్షన్ల పంపిణీని వచ్చే నెల 1వ తేదీనే చేపట్టే విధంగా ఈసీపై ఒత్తిడి తెచ్చి వారి ద్వారా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇప్పించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. రాజకీయ లబ్ధి పొందేందుకు పెన్షన్ల పంపిణీ విషయంలో ఇబ్బంది పెట్టిన అధికారులపై బదిలీ వేటు వేయాలని ఇప్పటికే ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల వేళ అధికార పార్టీ శవ రాజకీయాలకు పాల్పడుతోంది. పెన్షన్లు అందక వృద్ధులు చనిపోతున్నారని ఆ పాపమంతా టీడీపీదేనంటూ విష ప్రచారం చేస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఎక్కడైనా వృద్ధులు చనిపోతే అక్కడకు వైసీపీ నాయకులు వాలిపోయి ఈ చావులకు కారణం టీడీపీ అంటూ దుర్మార్గపు ప్రచారానికి పాల్పడుతూ మరింత బరితెగిస్తోంది. రాష్ట్రంలో సామాజిక భద్రత పెన్షన్ల కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు 65 లక్షల మందికి ప్రతి నెల 1950 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపేణా పంపిణీ చేస్తారు. వాలంటీర్లు 1వ తేదీ సాయంత్రానికి ఈ పంపిణీని పూర్తి చేస్తారు. అయితే పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వటమే కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. వాలంటీర్లను పంపిణీ ప్రక్రియ నుంచి తెలుగుదేశం తొలగించిందని, అందువల్లనే ఈ నెలలో పెన్షన్లు సకాలంలో అందవని వైసీపీ విష ప్రచారం చేసింది. నేరుగా పెన్షనర్లకు వాయిస్ మెసేజ్లు పంపింది. ఈ నేపథ్యంలోనే పెన్షన్లను ఇంటింటికి వెళ్లి ఇవ్వకుండా సచివాలయాలకు వచ్చి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ డబ్బు కూడా ఒకేసారి ఇవ్వకుండా 2 రోజులు జాప్యం చేశారు. దీంతో అనేక మంది పెన్షనర్లు సచివాలయంకు వచ్చి పెన్షన్లు తీసుకున్నారు. ఫలితంగా ఇబ్బందులు పడి 36 మంది చనిపోయారని సొంత రోత పత్రికలో కథనాలు ప్రచురించారు. ఇళ్లు కదల్లేని వారిని మంచాల మీద సచివాలయాలకు తీసుకువెడుతున్న దృశ్యాలను కావాలని క్రియేట్ చేసి సోషల్ మీడియాలోనూ తిప్పారు. సచివాలయ సిబ్బంది 1,36,000 మంది ఉన్నప్పటికీ వారి ద్వారా పెన్షన్లు పంపిణీ చేయలేదు. వైసీపీకి రాజకీయ లబ్ధి కలిగించేందుకు కొంతమంది అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారు. దీంతో వైసీపీపై విపక్షాలతో పాటు జనం కూడా ధ్వజమెత్తారు. అయితే చంద్రబాబే పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నారని చేసిన ప్రచారం జనంలోకి వెళ్లడంతో ఈ అంశాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. మరోవైపు వచ్చే నెలలో పెన్షన్ల పంపిణీని మరింత క్లిష్టతరం చేయాలని అధికార పార్టీ ప్లాన్ వేసిందని టీడీపీకి సమాచారం అందింది. వృద్ధులు, వితంతువుల పెన్షన్లు సకాలంలో ఇవ్వకుండా వారిని 8వ తేదీ వరకు తెప్పించుకుని ఆ నెపాన్ని టీడీపీ మీద వేసి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ దుర్మార్గపు ఆలోచన చేసింది. ఇది వారి పార్టీలోని వ్యూహకర్తల ప్రణాళికలో భాగమేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక ఎండలో సచివాలయంకు వచ్చి 36 మంది మరణించారంటూ నీలపత్రికలో తప్పుడు కథనాలు వండివార్చారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు చంద్రబాబు లేఖ రాశారు. దీంతో సీఈసీ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. వచ్చే నెలలో పెన్షన్ల పంపిణీ 1వ తేదీన అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.